నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పెద్ద పండగ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అసలు ఈ పండగ ప్రత్యేకత ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి ఉన్నంత ప్రయారిటీ ఇంకే పండగకి ఉండదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరిలో భీమవరం. ఏంటి భీమవరం ప్రత్యేకత? కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. సంక్రాంతి అంటే భీమవరం పేరు ఎందుకు వస్తుంది? భీమవరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు, న్యూ ఇయర్ విషెస్ అందరికీ చెప్పుకుంటారు. కానీ జనవరి 1వ తారీఖు వచ్చిందంటే వాళ్ళందరూ కూడా పెద్ద పండగ, పందాల పండగగా చూస్తారు. వాళ్ళ విషెస్ అందరూ ఆ రకంగా చెప్పుకుంటారు. సో అలాంటి భీమవరంలో మరి ఈసారి కూటమి ప్రభుత్వం అద్భుతమైన విజయాన్ని సాధించింది. 164. మరి ఈ టైంలో అక్కడ రాజకీయాలన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా సాగుతున్నాయి. ఫుల్ జోష్లో ఉన్నారు. పందాలు ఏ రకంగా సాగుతున్నాయి? భీమవరంలో మరొక ప్రత్యేకమైన ప్రాంతం ఉంది, వెంప. సో వెంపలో బరులు పెట్టారు అంటే పూనకాలే. భారీగా తరలి వస్తుంటారు. ఒక 4-5 రోజులు ఇంక ధూమ్ధాం. ఎక్కడా చూడనటువంటి ఒక ఆహ్లాదకరమైన అసలైన పండగ వాతావరణం కేర్ ఆఫ్ వెంప అంటారు. మరి అలాంటి వెంపలో ఈ బరులు నిర్వహించిన వాళ్ళు, ఈ ఉత్సవాలను అద్భుతంగా జరిపించే ఒక విశిష్ట అతిథి ఇప్పుడు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా ఉన్నారు. ఆయనే కాశీరాజు గారు. ముద్దుగా అందరూ వెంప కాశీ అని పిలుచుకుంటారు. కాశీ గారు నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ ఈరు వచ్చేసింది. సో ఈసారి గతంలో దానికి ఇప్పటికీ ఏమన్నా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? అంటే రెగ్యులర్గా జరిగే ప్రాసెసేనండి సార్? ఎప్పుడు ఏదో ప్రత్యేకత ఉంటానే ఉంటుంది. ఈ పండగ నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పటి నుంచో అలా సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు అన్నీ వేసుకుని అలా చేస్తున్నాం. ప్రతి ఇయర్ ఏదో కొత్తదనం చూపిస్తున్నాం. ప్రతి ఇయర్ పండగ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫస్ట్ 5,000 మంది వచ్చి ఇప్పుడు 5 లక్షల మంది వచ్చే స్థితికి భీమవరం పండగ వెంపలో అలా తీసుకొచ్చాం. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకుముందు జగన్ పార్టీ ఉండగా ఎప్పుడూ కూడా ఈ సంక్రాంతి పండగకి ఇబ్బంది పెట్టి స్థితి లేదు. మధ్యలో కొద్దిగా ఇబ్బంది అయినట్టున్నది కదా, ఏవో కేసులు అవి ఒకసారి ఇంకా తర్వాత 2018లో ఏదో చిన్న చిన్న సమస్యలు. దాని తర్వాత ఎప్పుడు ఇబ్బంది లేదండి. అసలు ఏ గవర్నమెంట్ దీన్ని ఇబ్బంది పెట్టి పరిస్థితి తీసుకురాలేదు. కానీ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలే దీన్ని వాళ్ళే నిర్వహించే స్థితికి వచ్చారు. అంటే ఇది ఒక కమర్షియాలిటీలోకి వెళ్ళిపోతుందేమో మాకు ఇబ్బందిగా ఉంది. అసలు ఇది ఎప్పుడు మొదలైందండి? ఈ బరులు అన్నదో లేకపోతే సంక్రాంతి అంటే ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి అయి ఉంటుంది. ఒక పీక్స్లోకి వెళ్ళి ఇంకా ఇక్కడికి వెళ్ళాలరా సంక్రాంతి అని ఫిక్స్ అయ్యే ఆ ఇయర్ ఏంటి, ఆ సందర్భం ఏంటి? మేము 2007లో స్టార్ట్ చేశానండి నేను. 2007కు ముందు నేను కూడా ఐబీవరం అవన్నీ వెళ్ళేవాడిని. అందరూ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి సరదాగా పందెం చూసేవాడిని. పందెం చూసి అక్కడ ఇలా ఉంటుంది పందెం అంటే అని అనిపించేది. కానీ అక్కడ కొన్ని ఫెసిలిటీస్ మాకు ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు గెస్ట్లు చాలామంది వస్తూ ఉంటారు. సరే ఏంటి ఎంతమంది ఎక్కడి నుంచో వస్తున్నారు, దీని గురించి రావట్లేదు కదా, ఓన్లీ పండగ గురించి వస్తున్నారు కదా, ఈ పండగని ఎలా కాదు అని అనిపించి నేను 2007లో మొదలుపెట్టాను. మొదలుపెట్టి దీన్ని ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చి జనంలో ఎవరు వచ్చినా సరదాగా 4 రోజులు ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. ఎంజాయ్ చేయాలి. ప్లస్ అప్పుడు ఉన్న ఫెసిలిటీస్లో భోజనం కానీ ఇలా కానీ ఏమి పెట్టేవారు కాదు. మనం ఎక్కడో బయట కొనుక్కుని తిని ఆ పరిస్థితి ఉండేది. అలా కాదు ఇది. దీన్ని అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి 2007 నుంచి మేము అలా స్టార్ట్ చేసాం. 2007 నేను వచ్చాను, నాకు గుర్తుంది. 2007 నుంచి అలా స్టార్ట్ చేసుకుంటే స్లోగా అలా పెంచుకుంటూ వచ్చామండి. అంటే ఎవరికి ఏ లోటు లేకుండా ఉండాలి. ఇప్పుడు ఎవరో వచ్చారు పాపం గెస్ట్ తెలియకుండా వచ్చారు. వాళ్ళేమి దేని గురించి వస్తారు? పండగ. ఈ పండగ ఏంటి చూద్దామని వస్తున్నారు. వెస్ట్ గోదావరి అయినా, భీమవరం అయినా, ఈస్ట్ గోదావరి అయినా, ఎక్కడికైనా ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చి జనం అందరూ పండగ ఏంటని చూద్దామని వస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం ఇంత కూడా ఇబ్బంది ఉండకూడదని ఆ ఫెసిలిటీలు మొదలుపెట్టి అలా ప్రతి ఇయర్ అలా పెంచుకుంటూ వచ్చామండి మేము. దాన్ని మేము సాంప్రదాయ పద్ధతిలోనే చూస్తున్నాం మేము. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి కొంతమంది కమర్షియల్ వేవ్లో వెళ్ళిపోతున్నారు. ఈ కమర్షియల్ వేవ్లో వెళ్ళిపోతే ప్రతి వాళ్ళు కమర్షియల్ వేవ్లో వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏదైనా సరే ఏ జనం అయితే మమ్మల్ని ఆదరించారో వాళ్ళే మళ్ళీ తిట్టుకుని పోతుంది. అంతే కరెక్ట్. మరి అలాగే దీనికి బ్రేక్ పడదా? అంటే ప్రజల్లో ఇప్పుడు ఇదివరకు ఎలా ఉన్నామో అలా ఉండాలి, ఇది పండగ వాతావరణంలోనే చూడాలనుకుంటే ఉంటుందండి. మీరు మొదలు పెట్టినప్పుడు ఎలా ఉందండి అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు చాలా అప్పుడు ప్రతి వాళ్ళు ఈ బట్టలు కట్టుకోవాలి, హ్యాపీగా కొత్త బట్టలు వేసుకోవాలి, ఈ పండగ 4 రోజులు ఇక్కడ ఉండాలి అనే
స్థితిలోనే ఉండేవారు. ప్రతిదీ దాని గురించే చూసేవారు. ఇప్పుడు అలాగా మారిపోతుందేమో అని బాధగా ఉందండి. దయించి ఇప్పుడు వచ్చి కొత్త నాయకులకి అన్నీ మేము చెప్పేది అదే, పండగను పండగలానే చేద్దాం. దాని గురించి మా మీద గ్రిడ్జులు పెట్టుకుని ఇంకొకరి మీద ఏది వేస్తున్నారు. కాశీ మీద గ్రిడ్జులు ఉన్నాయా బాగా చేస్తున్నారని? ఇప్పుడు కొద్దిగా పెరిగిందండి అది. మరి అలాగే ఇప్పుడు సేఫేనా? నేనేమనుకుంటున్నానంటే నేను చేసినట్టే ప్రతి ఒళ్ళు చేయాలని అనుకుంటున్నాను, అందరూ చేయాలనుకుంటున్నాను. కానీ మనల్ని ఆర్ట్ డామినేషన్ చేస్తున్నాడా అన్న టైప్లో వద్దు. అంటే నా ఒక్కడి దగ్గరికి నేను ప్రజలను రమ్మనటానికి నేను అంతమంది జనాలు నేను కూడా కష్టం అండి. అందరూ వస్తారు. ఇప్పుడు నాకు 2 రాష్ట్రాల నుంచి రోజు సంక్రాంతి స్టార్ట్ అవ్వకనే 3 నెలల ముందు నుంచి నాకు చాలామంది ఫోన్ చేస్తారు, కాశీ మేము వస్తున్నాం. ఎలా అరేంజ్ చేస్తారండి వీళ్ళందరికీ ఫెసిలిటీస్ అవి? అదే సార్, అంత లేదు కదా అక్కడ ఉన్న ఫెసిలిటీస్లోనే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. అవును, వాళ్ళు కూడా ఏంటంటే చిచ్చి పర్వాలేదు మనం ఈ 4 రోజులు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి దీంట్లోనే ఉందాంలే అన్న స్థితికి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఇక్కడ ఎంత లగ్జరీగా బతికినా చాలామంది ఆఫీసర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ వీళ్ళందరూ వస్తారు కదా, యాక్టర్స్, సినిమా యాక్టర్స్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్లో వాళ్ళు చాలా రాజభోగాలు అనిపించవచ్చు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత 4 రోజులు వాళ్ళు చంటి పిల్లల్లాగా సరే ఇక్కడే ఎంజాయ్ చేద్దాం, ఈ ఎంజాయ్మెంట్ కావాలనుకుంటున్నారు తప్పండి. వాళ్ళు ఈ లగ్జరీ సూట్స్లో ఉందామని అనుకోవట్లేదు. అక్కడున్న ఫెసిలిటీస్ వరకు ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది భీమవరం కూడా. అక్కడ చుట్టుపక్కల అన్ని విలేజ్లు. అంటే 3 months ముందు నుంచి మీరు బుక్ చేసేస్తారా? మేము ఎప్పుడు 6 months ముందు 6 months నుంచి అక్కడ రూమ్ దొరకడం కష్టం అండి. అవును, ఎన్ని అకామిడేషన్ పెడతారండి అప్రాక్సిమేట్గా? అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్లో ఇప్పుడు బాగా పెరిగినాయండి. ఈ 2 సంవత్సరాల నుంచి ఇదివరకు ఒక 300 రూమ్స్ ఉండి మొత్తం ఆ చుట్టుపక్కల. ఇప్పుడు అలా కాకుండా ఒక 700, 800 అయినాయండి. ఎన్ని తీసుకుంటారు మీరు అందులో? మేము దాంట్లో ఆల్మోస్ట్ 500 దాకా మేము తీసుకుంటాం. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఇంకా పండగ? అందుకే సార్, ఇది ఎవరికైనా మేము మిగతా వాళ్ళ గురించి కాదు కదా, అందరికీ ఇవ్వటానికే. అవును, ఎవరు వచ్చినా సరే ఇప్పుడు మాకు అలా అనుకుని మేము పలానా వాళ్ళు వచ్చారంటే తప్పదండి. వాళ్ళని మనం ఏం చేయటానికి ఉండదు. అంటే ఫస్ట్ ఊరిని అలా ఉంచుతాం. సరే ఈ సంక్రాంతి వల్ల మేము ఎంజాయ్మెంట్ ఒకటే చూస్తున్నారు, కానీ సంక్రాంతి వల్ల ఎంతమంది రూమ్స్ అవనివ్వండి ఎంతోమంది బాగుపడుతున్నారు. 4 రోజుల గురించి దాని గురించి సంవత్సరం బిజినెస్ అంతా అక్కడే అవుతుందేమో. ఓన్లీ 1 yearలో జరిగే బిజినెస్ అంతా అప్పుడే అవుతుంది. పాపం ఎవరైనా అక్కడ షాపులు పెట్టుకునే వాళ్ళు అవనివ్వండి ఆ 4 రోజుల గురించి ఎంతో ఆతృతగా చూస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుందామని, ఈ వచ్చేవాళ్ళు వచ్చి ఆనందాన్ని పొందుదామని. అందుకని ప్రతి వాళ్ళు కోడిపందెం అంటే కోడిపందెం లేకపోతే సంక్రాంతి లేదు. అవును, సంక్రాంతి సాంప్రదాయంగా వస్తుంది అంతే. అది అలా వస్తుంది. ఆ కోడిపందెం వేయకపోతే ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తున్నారంటే అది చూసే గవర్నమెంట్లు కూడా ఏమంటలేదు. చిచ్చి ఇంతమందిని మనం ఇబ్బంది పెట్టకూడదని దృష్టిలోనే గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇప్పుడు కమర్షియల్ చేయడం అంటే ఏం చేస్తారండి సార్? ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే దీంట్లో ఏదో వచ్చేస్తుంది, ఇది మనమే చేస్తే బాగుండు, మనకే వస్తుంది అన్న టైప్లోకి వెళ్తుంది. అంటే ఈ వెంపకాసి దీని మీద బతికేస్తున్నారన్న ఫీలింగ్? అదే ఫీలింగ్లో ఉన్నాను. ఈ వెంపకాసి అన్నోడు దీని మీదే సంవత్సరం తరపున బతుకుతున్నాడు అనుకుంటున్నాను. ఏం ఉంటుందా ఇన్కమ్? కానీ 2007 నుంచి నేను ఇప్పుడు వరకు దీంట్లో ఎంత పోగొట్టుకున్నా అన్నది నాకు తెలుసు. ఎందుకు మరి మీకు ఈ కసి ఎందుకు? అలవాటు అయిపోయిందండి, అదో వ్యసనంలో అయిపోయింది. ఇంతమంది జనాలు మనం ఎంటర్టైన్ చేస్తున్నాం కదా అన్న రీతిలోనే ఉంటున్నాం తప్పండి. మేము ఎప్పుడూ కమర్షియాలిటీగా చూడలేదండి. ఇది నాకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని కానీ తెలుగుదేశం ఇది గవర్నమెంట్తో సంబంధం లేదు. ఈవెంట్ నేను ప్రతి ఇయర్ వేస్తున్నాను. కొంతమంది ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే వేయగలరు, కొంతమంది వైసీపీ గవర్నమెంట్ ఉండగానే వేయగలరు. అలా కాదు, నాకు దాంట్లోని ఆత్మీయులు ఉన్నారు, దీంట్లోనే ఆత్మీయులు ఉన్నారు. అందరిలోనే ఉంటాం మనం ఏం పార్టీ కాదు. అలా సరదాగా ఉంటాం అందరితోటి. నాకు దీంట్లో చాలా మంచి వాల్యుయేషన్లు ఉండి నేను పందెం పెట్టగలుగుతున్నాను. లేకపోతే నా పందాన్ని ఆపుదామని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఏమొస్తుందండి ఆపితే? అంటే మీరు ఎదుగుతున్నారో లేకపోతే మీరు నలుగురు మీ గురించి మాట్లాడుకుంటున్నారని అంతేనా? వేరే ఉన్నాయా? అంతే, ఇంక నా మీద వేరే వాళ్ళకి ఏ గ్రెడ్జి ఉండదండి. అసలు నేను అంత శత్రుత్వం పెట్టుకోను ఎవరితోటి. ఆ టైప్ వచ్చేసి ఇప్పుడు కొంతమంది నాదే ఉండాలి, నాదే ఫస్ట్ ఉండాలి. ఎలా ఫస్ట్ ఉండాలంటే ఏం చేస్తారు? దానికి మిమ్మల్ని చేయకుండా ఆపుతారా? అదే ఎలా వస్తుంది ఫస్ట్? అదే ఆపి కొద్దిగా మమ్మల్ని డల్ చేసి మమ్మల్ని కొద్దిగా పోలీసులతో ఇబ్బంది పెట్టించి అవి చేస్తారు. కానీ నాకు ఆత్మీయులు ఉన్నారు కదండి, వాళ్ళు కాపాడుతున్నారు. అలా 2007లో మీరు మొదలు పెట్టినప్పుడు రోజుకి ఎంత ఖర్చు అయ్యేదండి?
రఫ్గా. 2007లో ఒక పండగ చెయ్యాలి అంటే మేము అప్పట్లో కూడా చిన్న మ్యూజికల్ నైట్ పెట్టి అవును ఫ్యామిలీస్ పెట్టేవాడు. అందరూ వచ్చి ఇలా చేసేవాళ్ళం. అప్పట్లో మా అయితే ఒక 3 lakhs అయ్యేదండి రోజుకా మొత్తం 3 ఒక రోజులు 3 రోజులకి అంతే. ఆ ఓకే 2007లో అంతకు మించి అయ్యేది కాదండి. ఏదో భోగిమంట అన్ని 4 లేదండి రోజులు. అప్పుడు కూడా చాలా భారీగా చేశారే 2007 నాకు గుర్తుంది 2007 నైట్ అంతా 2000 ఈవెంట్లు అప్పట్లో కూడా లక్షే 3 lakhs అండి. 3 రోజులు కలిపి అంటున్నారు మీరు. 3 రోజులకి కలిపి 3 రోజులకి ఎంతమంది ఒక 3 గెస్ట్లు lakhs వస్తారు? అయ్యేది. అప్పట్లో ఏమి ఇచ్చేవాళ్ళం కాదు సార్ మేము. అప్పట్లో ఈ సింగర్స్ అందరూ వచ్చేవారు పాపం. అవును వచ్చేవారు. అప్పట్లో బాగా తక్కువ అండి. ఇప్పుడంటే బాగా ఎక్కువ. ఇప్పుడు కూడా అలాగే చేస్తారా ఈవెంట్లు? అలాగే చేస్తున్నాం. ఇప్పుడు ఎంత అవుతున్నది? లాస్ట్ ఇయర్ ఎంత అయింది? అంటే చెప్పాలంటే రఫ్గా. చాలా ఎక్కువ అవుతుంది. మరి ఎలా భరిస్తున్నారు? ఇంకేం చేస్తాం తప్పట్లేదు. అంటే తప్పట్లేదంటే ఏంటి? మీ ఆస్తులు అమ్ముకుంటున్నారా లేకపోతే అప్పులు చేస్తున్నారా? ఎలాగ తప్పట్లేదంటే? ఆ సంక్రాంతి అనేది మేము ఒక సంపాదించిన దాంట్లోనో దాంట్లో సంక్రాంతికి ఇంతని పోతుంది అనమాట. అవును ఇప్పుడు కోట్లు అవుతున్నట్టున్నది కదా మీరు చెప్పిన లెక్క అయితే లక్షలు దాటిపోయి ఉంటుంది. దాటిపోయిందండి. దాటిపోయింది. దాంట్లో మేము ముందే ప్రిపేర్ అయిపోతున్నాం ఇది మంద కాదు అని. ఇది మంద కాదు అని. ఇంక మేము చేయటానికి కూడా ఆపటానికి కూడా లేదండి. అవును ఇప్పుడు ఆపేస్తే ఎలాగా? ఇప్పుడు ఇంతమందిని మనం ఇబ్బంది పెడుతున్నాం, ఇంతమంది ఎంటర్టైన్మెంట్ మనం పోగొడుతున్నాం. ఒక సంవత్సరం అలాగే మాది వర్షం ఏదో వచ్చి ఆగిపోయింది. ఆగిపోయిన సంవత్సరం తెలంగాణ నుంచి వచ్చిన జనం అందరూ కూడా ఫస్ట్ రోజునే వెనక్కి వెళ్ళిపోయారు. కాశీ పందం లేదు, మనకి ఇంక ఎంటర్టైన్మెంట్ ఉండదు అని రూమ్స్ వాళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి అంతా కూడా బాధపడిన రోజులు ఉన్నాయి. వాళ్ళందరూ బాగా ఆనందంగా ఉంటారండి. మనం పెట్టాలని కోరిక మొత్తం ఇన్ని లక్షల మంది ప్రజలకి ఉంటుంది. కానీ కొంతమంది 4-5 నాయకులకి మనం అంటే ఇష్టం లేకుండా పోయిందండి. ఆ నాయకులకి మేము ఎంతో చేసాం, అయినా మేము అంటే ఇష్టం లేకుండా పోయింది. అది మరి వాళ్ళు మరి ఎందుకు ఏంటో మాకంటే వ్యతిరేకత లేదండి అసలు. సో ఇప్పుడు సేఫ్ అయినా ఇప్పుడు కొద్దిగా టెన్షన్గానే ఉన్నారా మీరు ఈసారి పందాలకి? టెన్షన్ సార్. మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతారేమో. మా ఎమ్మెల్యే గారు ఉంటారు, అందరూ పండగని ఎవరో ఇబ్బంది పెట్టరు. మా ఎమ్మెల్యే గారు వెళ్ళింది హ్యాపీగా మాకు చేసుకొని పండుగ అంటారు. వెంపకాశి గారు ఏదైనా బాధపడిన సందర్భం ఉందా ఇన్ని సంవత్సరాల్లోనే పండగకి సంబంధించి ఏదైనా? అదే 2018లోనే బాధపడ్డాను. 2018లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి మా ఊర్లో పందెం అయిపోయింది. అప్పుడు అసలు జరగలేదా? జరగలేదు. అంటే మా ఊర్లో జరగలేదు, వేరే ఊర్లో జరిగింది. ఎందుకంటే మిమ్మల్ని టార్గెట్ చేశారు అప్పుడు కూడా? అంతేనండి సేమ్. అప్పుడు ఒక నాయకులు కొంతమంది మనం అంటే ఏదో దీనివల్ల వీడికి పేరు వస్తుంది అనుకుంటున్నారు, కానీ ఇంతమంది జనం ఆనందిస్తున్నారనే సంగతి తెలియట్లేదండి. వాళ్ళు ఇప్పుడైనా తెలుసుకుంటున్నారండి. సో 19th నుంచి మళ్ళీ నార్మల్ అయిపోయింది. నార్మల్గానే ఉంది, ఏం ఇబ్బంది లేదండి, హ్యాపీగానే ఉంది. ఎప్పుడు గవర్నమెంట్ నుంచి ఇబ్బంది లేదు. ఓకే, ఈ స్థానికంగా ఉన్న నాయకులతో తప్ప ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము ప్రతి సంవత్సరం అందరినీ ఆనందపల్లి చూస్తాం, కానీ మాకైతే లోపల విపరీతమైన టెన్షన్ ఉంటుంది. అవును, అసలు నిద్రాహారాలు ఉండవు కదా. 2 months నుంచి ఏంటి మనం జరుగుతుందా లేదా, ఎవరైనా ఆపుతారా లేదా, ఇది చూసుకోవడం సరిపోతుంది మాకు. ఇంత కష్టపడతాం, అంత అలా చేస్తాం. ఒక 200 మంది కష్టపడతారండి. మీ బ్యాచ్ 200 మంది ఉంటారా? వర్క్ చేస్తారా? 200 మంది వర్క్ చేస్తారు. వాళ్ళు 2 నెలల నుంచి చేస్తారు. హైదరాబాద్ నుంచి వస్తారు పాపం ఈవెంట్ వాళ్ళు. వాళ్ళు అంతే నన్ను నిద్రపోకుండా చేస్తారు. కానీ నాకున్న టెన్షన్ వాళ్ళు ఎవరికి వాళ్ళకి చెప్పను. అంటే నాకే తెలుస్తూ ఉంటాయి ఆ టెన్షన్లు. ఒకరోజు వాళ్ళు రమ్మంటారంటారు, వీళ్ళు రమ్మంటారు, మీరు ఆపమంటున్నారంటారు, ఇలాగ ఎవరి కాళ్ళకి ఇచ్చుకుంటే వెళ్ళాలండి. ఇంకా చెప్తే మీరు ఇబ్బంది పడతారు. పండగ ఏమి ఉండవు సార్ అసలు. అలాగే ఎవరు కమర్షియల్గా చూడండి, పండగలు అందరూ బాగా చూస్తారు. ఈర్ష్య వల్ల ఈ పండగ పోతుందేమని బాధ తప్పండి. ఈర్ష్య లేకపోతే సార్ నేను చేసాను పండగ, నేను ఒక్కనే చేయాలని నేను అనుకోవట్లేదు. అవును, ప్రతి ఊళ్ళో చేయాలనే నేను మా ఊళ్ళో భోగిమంట స్టార్ట్ చేసింది కూడా అందుకే. ఇలాగ ప్రతి ఊళ్ళోనే చేయండి దయించి, ఈ పండగను చంపొద్దు. 2 రాష్ట్రాలకి ఈ 4 రోజుల పండగ అనేది ఎక్కడికో వెళ్ళాం మనం. మా ఊరిని కూడా, మా ఊరి పేరు కూడా ఎవరో చెప్పేవారు ఫస్ట్. అవును, దాన్ని కూడా అందరూ చెప్పుకోవాలి, సర్నేమ్ అయిపోయింది కదా అది. అలా చెప్పుకోవాలనుకునే నేను చేశానండి ఆ పండగ. మా ఊరు ఎక్కడో మారుమూల చిన్నదే, దాన్ని ఎవరు వెళ్తాడా అనుకుంటారు కదండి. ఇప్పుడు డెవలప్ అయిందండి. డెవలప్ అయింది, అంతా హ్యాపీ ఉంది. విలేజ్లో ఏమి ఇబ్బంది అనేది ఏమి లేదు, హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ పందాలు నార్మల్గా చేస్తున్నప్పుడు ఎంత అవుతుందండి మామూలుగా? ఎంత ట్రాన్సాక్షన్ అవుతుంటుంది? ఏవో 100 కోట్లు అంటారు, 1000 కోట్లు అంటారు, నిజమా అవన్నీ? సరే అన్నీ ఉంటుంది సార్. నేను చెప్పాను, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, 100 కోట్లు 1000 కోట్లు ఏమి ఉండదు సార్ దాంట్లో. 500 రూపాయలు కాసి వ్యక్తి కూడా ఎంత ఆనందం పొందుతాడో
5 లక్షల రూపాయలు వేసే వ్యక్తి కూడా అంతే ఆనందం. ఆ 4 రోజుల వల్ల ఎవరికి ఒకటేసారి ఇన్ని జోదాలు నడుతున్నాయి, చాలా జోదాలు నడుతున్నాయి. వాటిని ఎవ్వరు కంట్రోల్ చేయరు. అవును. 365 రోజులు నడిచి జోదాన్ని ఎవ్వరు కంట్రోల్ చేయరు. దీనికి వచ్చేటప్పుడు 1000 కోట్లు అంటారు. అసలు 1000 కోట్లు అనేది ఎక్కడి నుంచి క్యారీ చేస్తాడు, ఎలా చేస్తాడు? మరి ఎందుకు ఎందుకు అలా అంటారు? ఊరికే అంటే జనాలు ఎక్కువ క్రౌడ్ ఉండేసరికి జనాలు ఏదో crowd అయిపోతుందనా? ఎక్కువ. ఆ. ప్రతి వాళ్ళు అంత ఆ 3 రోజులు ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు సంవత్సరం కష్టపడిన రైతు కూడా ఆ 3 రోజులకి సరిపడి అవును. డబ్బు ఖర్చు పెట్టేద్దాం అనుకుంటాడు. ఆ ఫ్లో చూసి అలా అనిపిస్తుందండి. ఇంతమంది జనం సార్ ఇప్పుడు తెలంగాణ అంతా ఆ 3 రోజులు ఖాళీగా ఉంటుంది. అవును. అక్కడ ఆ 3 రోజులు అసలు ఎక్కడ ఎంత ఎంత ఏ రోడ్డు ఖాళీ ఉండదు. అంటే అంతమంది జనాలు చూసి అంత ఫ్లోటింగ్ అని అనుకుంటారు. అన్ని 1000 కోట్లు పోయేది ఉండదండి, అసలు ఏ ఉండదు. టర్న్ ఓవర్ అంటే ఒకటే సార్, బిజినెస్ పరంగా కానీ అవన్నీ ఉంటాయి. ఎంత అవుతుంది పోనీ రఫ్గా టర్న్ ఓవర్? అంటే సంక్రాంతి పండగకి కోడి పందెం కాకుండా మామూలు టర్న్ ఓవర్ అయితే 1000 కోట్ల పైన దాటుతుంది. 1000 కోట్లు అవుతుందండి. అన్ని మీరు అన్ని ఎలిమెంట్స్ చాలా గొప్ప విషయం అది. 1000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. బిజినెస్ పరంగా 1000 కోట్లు ఈజీ అవుతుంది. మొత్తం సంక్రాంతికి 1000 కోట్ల బిజినెస్ అయితే అవుతుంది. అంటే దాన్ని ఇందులో కలిపేస్తున్నారు, అది ఊరంతా జరిగేదంతా అని. అది ఈ ఎక్కడ జరిగిందంతా కూడా ఈ 3 రోజులు ఈ కోడి పందెం ఒకటే చూపించి చెప్తున్నారు తప్పండి. అసలు 1000 కోట్ల బిజినెస్ జరుగుతుందంటే ఎంతమంది బాగుపడతారు సార్? అవును. అది చూడలేదు ఎవరు. ఇప్పుడు మీరు కూడా ఈ కోడి పుంజుల్ని పెంచడం చేయడం మీ సొంతం చేస్తారండి? మీరు ఎవరైనా తీసుకుంటారు, జస్ట్ మీరు బరిలే చేస్తారా? లేదండి, మా సొంతంలో కోడి పుంజులు ఉంటాయి. ఎప్పుడు మాకు 1, 2, 3 దొడ్లు ఉంటాయండి. ఎన్ని ఉంటాయండి? ఎన్ని రెడీ చేస్తారు పంటకి? ఎప్పుడు మేము ఒక 200 ఉంటాయండి. 200 మీ సొంతమే ఉంటాయండి. దీనికి ఎలాగండి, ఏ రకంగా వాటికి తరఫీదిస్తుంటారు? మనం వీడియోలో మా చూస్తాం. వాళ్ళందరూ ఉంటారు. ఎంతమంది ఉంటారా 200 వాటికి? 200కి ఒక 4 మనుషులు ఉంటారు ఎవ్రీడే. 4 మనుషులు దానికి మీరు మీరు మీ ఇంట్లో మీ పిల్లల్ని ఎలా సేవ చేస్తున్నారో అలా మేము సేవ చేస్తాం. మీరు చూసుకుంటుంటారా దగ్గర? 100% మేము నెలకోసారి వెళ్తామండి, చూస్తూ ఉంటాం. నాకు అంటే మిగతా వాళ్ళందరూ సీనియర్స్ అండి. నాకు కోడి పుంజులో అంత సీనియారిటీ లేదు నాకు. అందరూ అనుకుంటారు నేను కోడి పందెంలో బాగా సీనియర్. నాకు ఏమీ తెలియదు కోడి పందెంలో. నాకు ఆ సాంప్రదాయాన్ని నిలబెడదామని ప్లస్ ఆ సరదాన్ని నిలబెడదామని తప్పండి. నాకు కోడి పుంజు పందెం వేయాలని నాకేం ఉట్టప్పుడు కూడా అన్నీ తెలిసిన వాళ్ళకి చాలా తక్కువ అవగాహన ఉంటుంది. అంటే మేధాశక్తి ఉంటుంది కానీ వాళ్ళు ప్రజెంట్ చేయలేరు. ఏమీ తెలియపోయి అలా అరకొర తెలిస్తేనే బెస్ట్గా ఉంటుంది. అదే మీకు బెస్ట్. ప్రతిసారి వెళ్ళి కోడి పందెం వేయాలని నాకు అసలు ఉండదండి. కోడి పందెంలో నేను ఫస్ట్ విడిగా కూడా ఎక్కువగా వెళ్ళండి, అసలు చాలా తక్కువ. ఎవరైనా కేకెత్తి సరదాగా వెళ్తాను తప్పండి. ఆ 4 రోజులు మటుకి చాలా సరదాగా అన్నీ మీవేనండి. 4 రోజులు మళ్ళీ ఏమైనా పైనుంచి తీసుకుంటారా ఎవరి దగ్గర? బలిటో సార్ చాలా మంది వస్తాయి. మీ దగ్గరవే మీరు పందెం వేస్తారా? వేరేవి కూడా వేరే కూడా తీసుకుంటాం. వస్తారండి వచ్చి మా ఆటల్లో కలుస్తారు, మా ఆటల్లో కలిసి వేస్తాం. అలా ఉండదండి, అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఉంటారు. కాదు నేను ఇప్పుడు 200 మీరు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ 200 పుంజులే మీ సైడ్ నుంచి పందానికి వెళ్తాయి అవతల వైపులకి, లేకపోతే వేరే ఏమైనా ఇంకా మంచిది ఉన్నది అంటే దాన్ని కూడా తీసుకుని పందెం వేస్తారా? అది నేను తీసుకుంటాం. అలా ఏమి ఇదే వెయ్యాలని ఏం లేదు. అంతా అక్కడ వేసేదంతా ఫ్రెండ్సే. మళ్ళీ పైగా పొద్దున్న సాయంకాలం అందరం కలిసే కూర్చుంటాం. కానీ ఆ రోజు వచ్చేటప్పుడు పౌరుషం, కోడి పుంజుకి ఎంత పౌరుషం ఉందో అటుపక్క వేసేవాడు ఇటుపక్క వేసేవాడు కూడా అంతే పౌరుషం. కోడి పుంజు గెలవాలనే చూస్తాం అండి. అవును, డబ్బు గెలవాలని చూసేవాళ్ళు చాలా తక్కువ. ఓకే, 100లో 2, 3 డబ్బే గెలవాలనుకుంటారు. వాళ్ళకి కోడి పుంజు ఉండదు, ఏముండదండి. ఇంకా పిల్లల్లా చూసుకుంటున్నారంటే ఇంకా డబ్బు ఎందుకు అనిపిస్తుంది? ఈ బంధం అనిపిస్తుంది. కోడి పుంజుకి చాలా ఖర్చు అవుతుంది సార్, ప్రతి ఇయర్కి చాలా ఖర్చు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక కోడి పుంజు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు మీరు పందానికి పెంచడానికి? ఏ సంవత్సరంలో అయితే ఏ మంత్స్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి మీరు దానికి రెడీ చేస్తారు పందానికి? అలా ఏముండదండి. అంటే 3 నెలల పిల్ల, 6 నెలల పిల్ల? ప్రతి సంవత్సరం చిన్న పిల్ల కాడి నుంచి పెంచుతాం. 2 years రావాలండి. అదే అంటున్నానా, చిన్నపిల్ల నుంచి 2 years వరకు. ఒక 100 పిల్లలు చేస్తే 2 yearsలో ఒక 10 వస్తాయండి. ఓకే, ఈ 100 దానికి మీరు ట్రైనింగ్ ఇస్తారు? ఇవ్వాల్సిందండి, అన్ని ఇవ్వాల్సిందే. అప్పటికి వచ్చేటప్పుడు 10 కూడా ఉండవండి. అయ్యో. కానీ చిన్నప్పటి నుంచి ఈ 10 ఆటలకి ఏం పెట్టారో 100 ఆటలకి అదే పెడతారు. 100 ఆటలకి అంతే ఖర్చు అవుతుంది. ఎంత అవుతుందండి ఒక 2 సంవత్సరాలకి రావడానికి ఒక పుంజుకి? ఒక పుంజుకి ఇంచుమించు 1,50,000 అవుతుంది. 1,50,000? వాటికి జీడిపప్పు అన్నీ పెడతాం సార్ మనం తినపైన. బాదం పప్పు, జీడిపప్పు అన్నీ చూస్తుంటాం కదా వీడియోలోని. అందరూ ఏమనుకుంటారంటే ఆ కోడిపుంజు మీద ఆ 1,50,000 ఖర్చు అయిన కోడిపుంజుని కూడా 20,000కి వేసి వాళ్ళు ఉన్నారు. అది గెలాలని అంతే. అందుకే అంటున్నాను కదా నేను, ఎంతసేపు కమర్షియల్ వైపు చూసి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో.
కానీ దాన్ని ఇలా చేద్దాం ఇలా చేసి వాళ్ళు ఎవరు లేరండి. నేను చెప్పాను కదండి, ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకులు వచ్చారు, వాళ్ళకి కోడి పుంజు తెలియదు, ఏమీ తెలియదు, కానీ పందెం పెట్టాలి. ఏమండి ఇంత తర్ఫీదు చెయ్యాలి ఆ పందానికి? చేయాలండి, ఎవరన్నా అలాగే చేస్తారు, మీరేనా? ఎవరైనా చేయాలి, ఏ వ్యక్తి అయినా సరే అలా చేయవలసింది. అలా చేయకపోతే దానికి అన్ని సౌకర్యాలు మనం ఇవ్వకపోతే అది ఆ రోజు దెబ్బలాడదని భయం మనకి. ఓకే. ఏంటి స్విమ్మింగ్లు అవి చేస్తారట, హాట్ వాటర్లు ఇవన్నీ నిజమేనా? అన్నీ దీనికి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ పెడతారా? స్విమ్మింగ్ పూల్ అక్కర్లేదు సార్, మా చెరువులు ఉంటాయి కదా, ఆ చెరువుల్లోని లేకపోతే టబ్బులు ఉంటాయి, టబ్బుల్లోని అన్నీ మీరు టీవీలో చూపించిన అన్నీ నిజాలే. అవును. కానీ అనుకుంటారు ఆ టీవీ వాళ్ళు వచ్చారు కదా అప్పటికప్పుడు చేస్తున్నారని, కానీ ప్రతిరోజు పొద్దున్న 5ంటికి లేచి కోడిపుంజు మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు దాని దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ ఉంటాడు. ఈ 4 నెలల్లో చూసుకున్నట్టు చెరువులను కూడా చూసుకోరు మా వాళ్ళు. చెరువులకి తర్వాత వెళ్దాం, ముందు కోడిపుంజు చూసుకుందాం అనుకుంటారు. అంటే అదొక సరదా సార్, సరదా, అదొక సాంప్రదాయం అనుకుంటున్నాడు తప్ప ప్రతి ఓడు. నేను చెప్పాను కదా, దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు కమర్షియల్ వైపు, మిగతా 95 మంది కూడా ఈ పండగ చూద్దామని ఉంటారు. కాదు గారు, ఇప్పుడు మీరు చెప్పిన లెక్క చెప్తే సుమారు 2 కోట్ల రూపాయలు ఓన్లీ పుంజు పెంపకానికి దాన్ని రెడీ చేయడానికే అవుతుంటుంది. 100% అవుతుంది. 200 కోళ్ళు పెంచాలంటే 2 కోట్లు. అదే అంటున్నాను, ఎలా భరిస్తున్నారు? 2 కోట్లు ఎవరికి రావండి అసలు. అదే ఇంపాసిబుల్, అది ఎలా వస్తాయి కదా. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి అలాగే 2 కోట్లు ఖర్చు పెడతాడు. ఆ 2 కోట్లు ఖర్చు పెట్టిన ఇది ఆడికి ఉండదండి. ఆ రోజు సరదాగా మనకు గెలిచిందా లేదా అన్న సంతోషంలోనే ఉంటాడు. ఇది ఎంత అయ్యింది మనకి, ఎంత ఖర్చు పెట్టాం, దీన్ని ఇంత చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి అనుకుంటే అది గెలుతుందా గెలవదో తెలియదు. అవునవును. కమర్షియల్ కాదండి అది. ప్రతి ఓడికి అదే చెబుతాను నేను, టీవీలో ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా దీన్ని దయించి దీన్ని కమర్షియల్ చేయొద్దు, దీన్ని ఈ పండుగని ఎలాగే ఉంచుదాం, సంక్రాంతి పండుగని. ఇప్పుడు భోగిమంట ఉంది సార్, ఇదివరకు మేము ఎవరింటికాడ వాళ్ళే వేసుకున్నాం. అవును. మా ఊళ్ళో అలా కాదండి. మా ఊళ్ళో ప్రతి ఇంటి నుంచి ఒక చోట వేస్తా ఉన్నాం. ఇంకెవరింట్లో వాళ్ళు వేసుకోరు. ఎవరింట్లో లేదు, తక్కువ అసలు ఎటు మానేసాం. మేము అందరూ రాత్రి 12ంటికి ఏ రోజైతే భోగి వస్తుందో రాత్రి ముందు రోజు రాత్రి 12 వరకు అన్ని కార్యక్రమాలు చేసి భోగిమంట వెలిగిస్తాం. వెలిగించి ఎవరింటికి వెళ్ళిపోతాం 1 గంటకి. మీరు మా భోగిమంట వచ్చి ఈ సంవత్సరం చూడండి, 13th నైట్ ఈ సంవత్సరం, అంటే ఎవ్రీ ఇయర్ 12th నైట్ వస్తుంది. ఈ రోజు 13th నైట్ వచ్చేసింది. 13th నైట్ భోగిమంట గురించి అమెరికా నుంచి వచ్చి వాళ్ళు కూడా ఉన్నారు. అంత ఫేమస్ చేస్తారు వెంపని. అంటే అది పండగ కాదు సార్. అవును. కానీ మీకెందుకు వచ్చిందండి అంత కసి, ఇలా చెయ్యాలి, ది బెస్ట్ అనిపించుకోవాలని? వెస్ట్ గోదావరిలో మామూలు వాళ్ళు లేరు కదా, ఉన్నారు చాలా, అప్పర కోటీశ్వరులు ఉన్నారు. కానీ కాశీకే ఎందుకు వచ్చింది ఉద్దేశం? మీ ఫాదరు వీళ్ళందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉందా? మీ తాతగారు వీళ్ళందరికీ? మా ఫాదర్ కానీ మా ఫ్యామిలీలో ఎవరు కోడిపుంజు అనేది తెలియదు. అసలు కోడిపుంజు పట్టుకుని మా ఫాదర్ వాళ్ళు వెళ్ళేవారు కాదు, అసలు తెలియదు వాళ్ళకి. మా ఫాదర్లు కానీ ఎవరికే కానీ మా ఫ్యామిలీలో ఎవరికి లేదు. మీ తాతగారులు వాళ్ళకి ఎక్కడ? మరి మీకెందుకు వచ్చింది? అదే సార్ నేను చెప్తున్నాను, నా ఫ్రెండ్స్ ఇలా పందాలు వేసేవారు, ఎంతమంటే నేను వెళ్ళేవాడిని అక్కడికి, వెళ్ళి చూసేవాడిని. మనం పెట్టాలి, ఇది వీళ్ళు పెట్టిది మనకు నచ్చలేదన్న దృష్టిలోనే ఫస్ట్ ఉన్నాను. అప్పుడు చెప్పేవాడిని కాదు వాళ్ళకి నేను, అంటే ఆ సిస్టమ్ మనకు నచ్చలేదు, ఈ పండగని ఇంత అలా చెయ్యాలి మనం అనుకుని దృష్టి నాకు అప్పటి నుంచి వచ్చిందండి. ఆ 2007 నుంచి అలా వచ్చి ఇంకా అలా మొదలుపెట్టాను. మా ఆడపడుచులు అందరూ వస్తారండి వెంప భోగిమంటకి, వాళ్ళందరికీ సరదా భోజనాలు పెట్టి, ఆ 4 రోజులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, వచ్చినోడికి మనం చిన్న ఇబ్బంది కూడా కలగకూడదనే నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను ఇప్పుడు వరకు. కానీ దాన్ని ఈ మధ్యన అదే చెప్పాను కదా, దాన్ని ఎవరికాళ్ళు పందాలు ఒకటే వేసేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కమర్షియల్ వేలో కొంతమంది ఉన్నారు. అది కూడా అంటే 2-3 ఉన్నారులేండి, తక్కువ ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఇక్కడ వేయటం, ఇలాగ ఈడికి అక్కడికి పేరు వస్తాయండి గాడిదగుడ్డు. ఇప్పుడు వెంప కాసే బరికి వేరే ప్రాంతంలో వేరే వాళ్ళ బరికి ఆ వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం సార్, మీరు నా మీద అభిమానం ఉన్న జనం అందరూ నా దగ్గరికి వస్తారు. మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే మీరు బాగా చూస్తారు, ఆదరిస్తారు, అభిమానంగా ఉంటారు, అంతేనా? అంతే సార్, అంతకుమించి ఏముంటుందండి. మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వం, ఏమో మనం ప్లీజింగ్ ప్లస్ ఆత్మీయతగా ఉంటాం. ఎప్పటి నుంచో మన దగ్గరికి వస్తున్నారు వాళ్ళందరూనే. ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు కొద్ది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారు, మీరు మా దగ్గరికే రావాలని. నేను అలా ఏమి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించలేను, మీరు వస్తారంటే సరదాగా రండి సార్ అంటే. ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీరు మా దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళకూడదు అన్న స్థితికి వచ్చేస్తే ఇంక పండగే ఉంటుంది. అవును కదండి. కాసి ఇప్పుడు ఇన్ని కోట్లు ఇంత స్ట్రైన్ అవుతుంటారు మీరు,
ఆ సంవత్సరం పొడుగు నుంచి కూడా. ఏముంది పండగ అయిపోయాక ఇంకో నెల కూడా ఉంటుంది ఆ వేవ్స్. సో ఇంక మళ్ళీ 6 months నుంచి మళ్ళీ మొదలు పెట్టేస్తానంటున్నారు. సో మీరు ఫైనాన్షియల్గా మోర్ వెల్ సెటిల్డా? మరి ఎందుకు అంత ధైర్యం నా ఏంటి? ఫ్యామిలీకి నాకు సరిపడి హ్యాపీగా ఉంది. నాకు సంపాదించేయాలని కానీ ఎక్కడికో వెళ్ళిపోవాలి సంపాదించకపోయినా పర్లేదు, ఉన్నది పోగొట్టుకోకూడదు కదా. అదే చెప్తున్నాను కదా సార్, నేను 1 yearలో సంపాదించుకున్న దాంట్లో కొద్దిగా దాంట్లో పోతుంది. ఓకే, సేఫే, పాడు వేరే చేయట్లేదు. విధంగా సంపాదించుకున్న దాంట్లో అది పోతాను నాకు. అంతేకాని ఆస్తులు అమ్మేసి దానికి ఏం పెట్టట్లేదు, ఇంకోటి చేయట్లేదు. దాంట్లో వచ్చిన డబ్బులే దానికి పెట్టేసి మనం నష్టపోతున్నామని దాంట్లో కొద్దిగా కమర్షియల్ వేలో కొద్దిగా డబ్బులు వస్తాయి మన మధ్యలో. దానికి సరిపోవా? ఎప్పుడు సరిపోవు, ఎప్పుడు మన చేతికి పడాలి. అదే సార్, సరిపోవా అంటే అది కమర్షియల్గా చేసి కంప్లీట్ కమర్షియల్ చేసేస్తే చేతి అయిపోతున్నాను. చేస్తే నేను వేరే సంపాదించట్లేదు. ప్రతిరోజు ఒకటే వేసుకుంటే చాలు నాకు ఇప్పుడు వచ్చిన ఇదికి, కాశీ దగ్గరికి అందరూ పందానికి వెళ్ళాలన్న ఇదికి నాకు అది ఒకటి చేసుకుంటే చాలు. 1 yearలో నేను ఇంకేం చేయట్లేదు. కమర్షియల్ వేవ్లో వెళ్తే అలా ఆలోచించలేదు ఎప్పుడు ఆలోచించలేదు. కమర్షియల్ వేలో ఆలోచిస్తే అసలు మనం ఈ పండుగ ఎలా చేయాలని కూడా మనం మొదలు పెట్టం కదా. ఇంకోటి ఏంటంటే కమర్షియల్ వేలో చేస్తే అది ఎంతో కాలం నడదండి. ఒక సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు, ఇంకా తర్వాత సైడ్ అయిపోతుంటారు ఒకరొకరు. సో ఇప్పటికీ మీకు ఆదరణ ఉన్నది అంటే ఎంతో కొంత జెన్యూనిటీ ఉంది కాబట్టి. నేనండి చాలా మంది 1 సంవత్సరం వేసేవారు, 2 సంవత్సరం వేసేవారు, 3 సంవత్సరం తీసి. అదే నేను చెప్తున్నాను కదా, అలా ఉండదు. కానీ మేము లాస్ వస్తుందని కానీ ఇంకోటని గవర్నమెంట్ ఆంక్షలు పెట్టినా, బయట వాళ్ళు ఆంక్షలు పెట్టినా మేము పందు నడుపుతున్నాం. మీకంటే ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నారా ఈ బడికి సంబంధించి? మీరు ఒక్కరే పార్ట్నర్స్ దీంట్లో ఏముండదు సార్. జనరల్గా అంటే నలుగురు 4 రకాలుగా పంచుకోవడం, డబ్బులు పడితే నలుగురు వేసుకోవడం, అలా ఉండదండి. మొత్తం అంతా మీ హ్యాండే. అలా ఎప్పుడు అదే చెబుతున్నా, అదైతే కమర్షియల్ అవుతుంది సార్. పార్ట్నర్స్ ఎలా అనుకోండి, కానీ నాకు మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్ళు నిలబడతారు. ఎప్పుడు నిలబడింది నాకు ఆ స్నేహితులే. ఆ స్నేహితులు లేకపోతే నేను కూడా చేయలేను. అంటే నాకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి, స్నేహితులు అన్నాడు కాపాడలేకపోతే ఎంతకాలం చేయగలను? నాకు ఒక స్నేహితులు కొంతమంది ఉన్నారని పాపం, వాళ్ళే నన్ను కాపాడుతున్నారు. ఆత్మీయులు వాళ్ళకి నాకు స్నేహితులు అన్నికన్నా నాకు సొంతం. వాళ్ళే నన్ను కాపాడుతున్నారు. అంటే ఈ పండుగను చంపకూడదని వాళ్ళకి ఉద్దేశం. ఓకే, కాశీని చంపేస్తే మనం ఈ పండుగ చచ్చిపోతుందని ఉద్దేశంతో వాళ్ళు నాకు అంతలాగా సపోర్ట్ చేస్తారు. బాగా టెన్షన్ పడిన సందర్భంతో ఆ 18 కాకుండానే బాగా ఇబ్బంది పెట్టేసి, ఎందుకు రా బాబు మనం ఇది వదిలేద్దాం, మనం ఏదో మంచి కోసం చేస్తుంటే మన మీదే నిందలేస్తున్నారు, ఈ మెంటల్ టెన్షన్ ఎందుకు, ఇలాంటివి అనిపించింది. ప్రతి సంవత్సరం ఉంటుందండి. ఓకే, అదే మేము అవన్నీ తెలియనివ్వు. ప్రతి సంవత్సరం ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టెన్షన్ లేకుండా మేము పందెం జరపలే ఉండాలి. అదే మేము ఎప్పుడు కోరుకునేది అదే. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, ప్రశాంతంగా పండగ 4 రోజులు చేసుకునే ఉన్నాం. ఈ 4 రోజుల వల్ల ఏమీ ఎవ్వడికి వచ్చి తలకిందులు అయిపోదు. ఇంక మిగతా అన్నీ చూసుకుంటే అవన్నీ తలకిందులు అయిపోయినాయండి. దీనికి అసలు తలకిందులు అయిపోయేది ఏమీ లేదు. చూడండి అంటే అప్పటికి ఏదో కష్టం, ఆ కష్టం మేము పడతాం. అలవాటు అయిపోయింది. ప్రతి సంవత్సరం మీరు అన్నట్టు మేము మానేయాలరా అని ఎప్పుడు అనుకుంటాం అంటే పండగ అయిపోయిన మన్నాడు అనుకుంటాం. ఇంక చాలా రా బాబు, ఇంకొచ్చి మనం పెట్టుకోకూడదు అని అనుకుంటాం. కానీ మళ్ళీ 3 monthsకే స్టార్ట్. ఎవరొకరు గుండె ధైర్యం ఉండాలి దానికి. ఏదో ఒకటి ఇంకా మరి చేయకపోతే మనమే చంపేసిన వాళ్ళు అవుతాం పండగని. చంపేయచ్చు సార్ ఆ పండగని. మేము అనుకుంటే చంపేయచ్చు. మేము 4-5 ఉన్నాం, మేము చేయకపోతే పండగ ఏమవుతుంది సార్? మిగతా వాళ్ళు అందరూ వస్తే ఏదో చూసి వెళ్ళిపోతారు తప్పించి వాళ్ళకి ఎవరు ఇన్ని ఫెసిలిటీస్ ఎవరు ఇస్తారు? మేము ఏది చేయకుండా అన్నీ మానేసాం అనుకోండి సార్. కోడి పందెం అన్నీ 4 అనుకుని సరదాగా మానేసాం, ఏముంటుంది సార్? అవును, మీకు అవసరం లేదు కూడా, వదిలేస్తే ఏం పోయింది, మీకేం నష్టమేం లేదు కదా. సంవత్సరం చూస్తారండి, 2 సంవత్సరం నుంచి రారు కదా. అవును, నేను అసలు తెలంగాణలో పెడదాం అనుకున్నాను 1 సంవత్సరం. ఓకే, అడిగారు తెలంగాణలో పెట్టమని. కానీ మా సొంత ఊరు వెళ్ళి మేము చేసుకున్నంత ఆనందం, అందరూ అక్కడికి వస్తారు, అందరూ ప్రతి వాళ్ళు ఎవడు వెళ్దాం అనుకుంటారు కదండి. అవును, అందుకు సంక్రాంతి కాకుండా వేరే పండగ ఇక్కడ చేద్దామని కూడా చెప్పాము మేము. ఏ బోనాలు ఇక్కడ పండుగ బతుకమ్మ లాంటి వాటిల్లో చేద్దామండి. కమర్షియల్ అక్కర్లేదు కదండి, మేము కమర్షియల్గా ఆలోచించేవాళ్ళం కాదు కదా. ఆ పండుగను కూడా అంతమంది అలవాటు చేయట్లేదు, అంతమంది ఇక్కడికి వచ్చి ఇలా చేయొచ్చండి మనం. ఇప్పుడు తెలంగాణ నుంచి అక్కడికి ఎలా వెళ్తున్నారు, అలాగే ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం వచ్చేలా కూడా మనం చేయాలంటే చేయొచ్చు. ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఆగిపోయిందా? మాకుందండి అలా థాట్.
అలా ఒక సీఎం గారు అబ్బాయి అడిగారు ఒకసారి. ఎవరు కేటీఆర్ గారు అయ్యి ఉంటారు, ఇంక సీఎం గారు అబ్బాయి అంటే ఎవరు ఉన్నారు? అడిగితే మేము ఆయనకి బాగా ఇష్టం అండి ఇష్టం. భీమవరం ఇవన్నీ కూడా. అందుకే మేము అలా ఇక్కడ కూడా చేయొచ్చు సార్. ఎందుకంటే మా ఒక పండగ గురించి అక్కడికి వచ్చి మేము అందరినీ కోరటం కూడా పద్ధతి కాదు. ఇక్కడ కూడా మేము నాలుగు నుంచి బతుకుతున్నాం. అవును, అందుకే ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక్కడ కూడా అలాంటి మీకు పండుగలు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా మీకు అబ్జెక్షన్ ఉండదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వియ్యంకుడు అక్కడే ఉన్నారు కదా, మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు. మీ కాశీ మీ ఫ్యామిలీ ఏంటండి? మీ పిల్లలు? ఇద్దరు పిల్లలండి. ఏం చేస్తున్నారు? అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ అయిపోయింది. ఓకే. అబ్బాయి ఏమో బీబీఏ టెక్ మహీంద్రాలో చేస్తున్నాడు. కుటుంబం నుంచి ఎప్పుడన్నా ఎందుకులే డాడీ అన్నీ ఇంత టెన్షన్లు పడుతున్నావు, నీ ఆరోగ్యం కంపల్సరీ పాడవుతుంది, మీరు ఎంత కాదనుకున్నా సరే మెంటల్ టెన్షన్కి ఉన్నంత జబ్బు మరి ఒకటి ఉండదు. వాళ్ళు ఎప్పుడన్నా అన్నారా? చాలా సందర్భాలు అన్నారు. ఈ బాధలు చూసినప్పుడు అంటారండి, ఎందుకు మీకు ఎందుకండి ఇవన్నీ అని. మీ వైఫ్ సపోర్ట్ చేస్తారండి దీనికి ఫుల్ గానీ? వైఫ్ ఏం మాట్లాడతాను. ఆవిడ ఇబ్బంది పెడతారా? ఎందుకు వద్దండి మీరు అనవసరంగా ఎందుకు ఇంత టెన్షన్లు పెట్టుకుంటున్నారు? అలా ఇబ్బంది పెట్టాలి అంతలాగా ఇబ్బంది పెట్టి మనస్తత్వం ఇబ్బంది మీన్స్ కాదు, ఎందుకు ఈ బాధలు మనకి అలా వాళ్ళు అనుకుంటారు తప్ప నాకు చెప్పరండి. మీ దగ్గర రారండి. వాళ్ళకే అనిపిస్తుంది కదండి. చాలా సందర్భాల్లో ఈ పండగల గురించి ఏడిసిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు. ఓకే. అంటే అంత ఇబ్బంది పెట్టి అలా చేసిన వాళ్ళు ఉన్నారు. పైగా వాళ్ళంతా నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులే, వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు, అది గ్రేట్. నేను అంత ఇష్టపడిన వ్యక్తులు, నేనంటే ఇష్టమైన వ్యక్తులు కూడా ఈ పండుగ సేమ్ కమ్యూనిటీ సేమ్ పండుగ వచ్చేటప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. సేమ్ కమ్యూనిటీ. బయట వాళ్ళు ఎందుకు బయట వాళ్ళందరూ నాకు ఇష్టం అండి, అందరూ వాళ్ళు నన్ను ఇష్టపడతారు. మా కమ్యూనిటీ వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కానీ పోనీ వాళ్ళు చేస్తారా అంటే నాలా చేయమని నేను వెనకాల ఉంటాను, నాకేం అభ్యంతరం లేదు, ఇప్పటికీ చెబుతున్నాను. అంటే ఎందుకు ఓన్లీ పేరు వస్తుందనే కదా ఏమని అనుకుంటున్నాను నేను. లేదా ఈయనకో వచ్చేస్తున్నాయి డబ్బులనా? అది కూడా ఉండొచ్చండి. చెబుతున్నాను కదా, లోపలగా కూడా ఈడికో డబ్బులు వచ్చేస్తున్నాను అనుకోవచ్చు, పేరు వచ్చేస్తున్నాను అనుకోవచ్చు. పేరు వస్తుందో మనకు తెలియదు కానీ డబ్బులు అయితే రావండి, అది వాళ్ళకి తెలుస్తుంది 2 సంవత్సరాలు పెట్టింది. అవును. సరే ఇప్పుడు ఏది చేయాలన్నా మేము ఒక జర్మన్ షెడ్ వేసాం మొన్న. హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ జర్మన్ షెడ్ వేయాలంటే ఇంచుమించు దాని ఒక్కదానికే 40 lakhs అయింది. ఎక్కడి నుంచి వస్తాయి సార్ డబ్బులు? 40 లక్షలు పెట్టి షెడ్ వేయించారు బరి కోసం. ఒక షెడ్, దాని డెకరేషన్ అయితే ఏదైతే 40 లక్షలు అయింది ఓన్లీ షెడ్. ఇంకా దాని తాలూకి ఎన్ని ఉంటాయండి, ఎన్ని కోట్లు అవుతుందండి ఇక్కడ ఖర్చు పెట్టాలంటే? ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? కాదు, వీళ్ళందరికీ ఏంటి ఒక కిచెన్ ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఇన్ని వేల మందికి అక్కడే ఉంటుంది సార్, మేము అక్కడే వండుతాం. ఇన్ని వేల మందికి అక్కడ హ్యాపీగా ఎవరైనా భోజనం చేస్తాం. మా దగ్గర ఏ రిస్ట్రిక్షన్ ఉండదు. వచ్చిన గెస్ట్లు అందరూ భోజనం చేస్తారు ఇక్కడే. మేము అక్కడే తింటాం, వాళ్ళు అక్కడే తింటారు. 5 స్టార్ హోటల్ రేంజ్లోనే మేము ఫుడ్ పెడతాం, ఎవరికి ఏం తక్కువ పెట్టాం. ఏదో ఒక కార్డ్ రైస్ ఇచ్చేసి ఆ టైప్ చేయం మనం. రోజు అలాగా పండక్కి ఎలా వచ్చి భోజనం చేస్తాడు, భోగి స్పెషల్, భోగి సంక్రాంతి, కనుమ 4 రోజులు మేము అలాగే పెడతాం భోజనం. మా దగ్గర భోజనం ఎవరైనా మాకు భోజనం ఈయన పెట్టలేదని అంటాను ఉండదు కదండి. దానికే లక్షలు అవుతాయి కదా. చాలా అవుతుంది సార్, అవన్నీ మేము చెప్పుకోలేము. అదే నేను చెబుతాను కదా, కమర్షియల్గా చేయాలంటే మేము భోజనం పెట్టాల్సిన అవసరం లేదు. అవును, అవసరం లేదు, కరెక్టే. మేము కమర్షియల్గా పెట్టాలంటే దానికి టికెటే పెట్టచ్చండి. టికెట్ పెడితే ఎంతైనా పెట్టి కొనుక్కుంటారు. ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ పెట్టచ్చు, ఆ 3 రోజులకి ఏముందండి. అవును, మేము స్టేడియం కింద వేసి ఆన్లైన్లో టికెట్ పెట్టచ్చు. అలాగే పెడుతున్నారండి ఎవరన్నా? లేదండి, ఇప్పుడు వచ్చి అది ఆ సిస్టమ్ ఇంకా రాలేదు. లేదండి, రాకూడదని కోరుకుంటున్నారు అనుకుంటున్నాను మేము. వచ్చేలా ఉందా ఈ సంవత్సరం? ఏమన్నా అలాంటివి ఏమన్నా కనిపిస్తున్నాయా ఆ సూచనలు? అప్పుడు అదే అనిపిస్తున్నాను సార్, ఇది కమర్షియల్ టైప్లోకి వెళ్ళిపోతే అలాగే రావచ్చేమో. ఈసారి సేఫేనా ఇప్పుడు వరకు? హ్యాపీ సార్. ఎప్పుడు సార్ కాదు, పందాలు రేపు అప్పుడే మీరు పెద్దవన్నీ కూడా రెడీ చేశారు, వాళ్ళకి బర్రే రెడీ చేశారు అంటున్నారు. 40 లక్షలు ఇప్పుడు ఇంకా 10-15 రోజులు లాస్ట్ ఇయర్ నేను చెప్పింది. లాస్ట్ ఇంకా పర్మనెంటా? లేదు, అది వెంటనే తీసేస్తాం సార్. మీ ఎందుకంటే పర్మనెంట్గా ఏదన్నా ప్లేస్ చూసుకుంటే పర్మనెంట్గా ఎలా కుదురుతుంది సార్? కుదరదు కదా. పల్లెటూరులో ఉండదా? ఉండదండి సైట్. అది 20 ఎకరాలు మనం పర్మనెంట్గా ఉంచితే 20 ఎకరాలు వేస్తారా? ఇది 20 ఎకరాలు ఉంటుంది. అంత అలాగా కుదరదు సార్. పర్మనెంట్గా షెడ్ వేయాలంటే అసలు అవ్వదండి. ఇంకా ప్రతి సంవత్సరం ఒక 50 లక్షలు ఎంతో 60 లక్షలకి దానికి వదిలేయాలి షెడ్కి. అలా ఒక షెడ్ కాదు కదా సార్, బోల్డెన్ షెడ్లు వేయాలి, భోజనాలకి వేయాలి, బోల్డెన్ వాటికి వేయాలి, మాకు పార్కింగ్ ఇవన్నీ బోల్డ్ ఇబ్బందులు అండి. అసలు దాని ఆ ఈవెంట్ చేసే బదులు మేము ఏదైనా వేరే ఏదైనా చేయొచ్చండి.
అంతలా ఉంటుంది. ఇప్పుడు 200 మంది మీకు హెల్ప్ చేస్తారా? మీతో పాటు ఈ 2-3 నెలలు వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఎంత కొంత పేమెంట్ ఇస్తుండాలండి? లేదు సార్, దాంట్లో మాకు ఒక 20-30 మంది మా వెల్విషర్లు హెల్ప్ చేస్తారు. వాళ్ళందరూ నాకన్నా ఎక్కువ డబ్బున్నోళ్ళు. మిగతా వాళ్ళందరూ పనికే వచ్చేవాళ్ళే. వాళ్ళు 2,000 మందికి మేము పని ఇస్తాం సార్. 4 రోజులకి 2000 మెంబర్స్ పనిచేస్తారు. నెలల ముందు నుంచి మొదలు పెడతాం. అది ఒక యజ్ఞం కింద మొదలు పెడతారు. అది అది సింపుల్గా 4 రోజులు కొత్త బట్టలు వేసుకుని వచ్చి చూసి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏం కష్టపడ్డామని అనేది తెలియదు కదండి. ఆ 4 రోజులు వాళ్ళని కష్టపెట్టకూడదని మేము చేస్తాం అంతే. ఇప్పుడు అందుకే ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చి జనాలతో నేను ఒకటే చెబుతాను, ఎక్కడ అభిమానం ఉందో అక్కడికి వెళ్తారు జనం, అందులో డౌట్ లేదు. అలాగే పందాలు ఏసీ వాళ్ళు కూడా ఎక్కడ అభిమానం ఉంటే అక్కడికి వెళ్తారు. మనం ఏదో నువ్వు నా దగ్గర రాకపోతే కుదరదు అన్న టైప్లో ఉంటే మన దగ్గరికి ఎందుకు అలాగే ఎవరు వస్తారులేండి, స్టేజ్లో ఎవరు ఉంటారండి, మనం అడగలేం కూడా. ఆ రోజులు పోయినాయి. అది ఆ టైప్ లేదండి. ఇంకా ఈసారి ఏమన్నా ప్రత్యేకత ఉందా మీ వెంపకాసి బరిలో? ఈసారి ఏమన్నా స్పెషల్ ఏమన్నా? ఏముంది సార్, అంతే సార్, ఇప్పుడు జరిగినట్టే జరుగుతాయండి. అంతకన్నా స్పెషల్గా ఏమన్నా ప్రత్యేకత ఏమన్నా సరదాగా చూపిస్తామండి అంతే. అందరూ వస్తున్నారు కదా, ఏమన్నా మంచి మంచి ఈవెంట్లు కానీ? అన్నీ ఉన్నాయి సార్. మనకి ఈవెంట్స్ ఉంటాయి, మళ్ళీ పందాల్లోని ఫిల్మ్ యాక్టర్స్ వీళ్ళు వాళ్ళు ఎవరైనా ప్రత్యేక అతిథి ఎవరైనా ఉన్నారు ఈసారి మీకు వచ్చేది? ఇంకా లేదు సార్, అప్పుడు కానీ చెప్పరండి. అంటే అతిథి వస్తున్నాడని చెప్తే మేము ఇంకా జనం ఎక్కువైపోతారండి. ఓకే. అంటే మీరు ఇది బడికి వీళ్ళు వస్తే బాగున్ను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు బాగా అభిమానమైన వాళ్ళు, పెద్దవాళ్ళు, సరదాగా వస్తే బాగున్ను ఇలాంటి వాళ్ళు అని? ఎప్పుడైనా వస్తే మా ప్రభాస్ రావాలని అనుకుంటున్నాం. మరి ప్రభాస్ని ఎందుకని పిల్లలేకపోతున్నారు? అంటే పిలిస్తే మేము అదే చెప్పారు, చాలా ఇంటి పిలిస్తే ఆయన్ని మేము ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. అంటే ఇంకా అసలు ఎంతమంది జనం వస్తారో తెలియదండి. మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రభాస్ది పోస్టర్ మా దాంట్లో లాంచ్ చేశారు. ఇది ఇప్పుడు వచ్చే రాజాసాబ్ సినిమాది. ఓకే. మమ్మల్ని అడిగారు టీం అంతానే, అక్కడే మా దగ్గరే లాంచ్ చేశారు. లాంచ్ చేయడానికే జనం చాలామంది వచ్చేస్తే నిజంగా ఆయనే వస్తే. కృష్ణరాజు గారు వచ్చారు ఎప్పుడన్నా? కృష్ణరాజు గారికి కోడిపంది మీద ఇంట్రెస్ట్. కృష్ణరాజు గారికి కూడా నేను ఇంచుమించు ఆయన మినిస్టర్గా ఉండగా, ఆయన ఎంపీగా ఉండగా నేనే ఉండేవాడు. మొత్తం A to Z నేనే ఉండేవాడు. మొత్తం ఆయన పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు. మీరు వంట బాగా చేస్తారా? తెలుసా అసలు మామూలుగా? తెలుసు. వంట అది దగ్గర మీరు చెప్తుంటారండి, లేకపోతే ఎవరన్నా ఎవరికో ఇచ్చేస్తారా? లేదండి, అంతా మా వాడు ఉంటాడు ఒక అబ్బాయి. మీ సజెషన్లు చేస్తుంటారు అందులో? పని అని ఒక అబ్బాయి ఉంటాడు, అప్పని వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఆ ఫుడ్ వింగ్ వరకు వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో మీరు సజెషన్లు ఇస్తుంటారు? సజెషన్ నాకన్నా వాళ్ళు ఎక్కువ చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి నేను వెళ్తూ ఉంటాను. ఓకే. కానీ ఇంకా వాళ్ళ గురించి మేము చూడక్కర్లేదు. ఇలా చేయాలి అలా చేయాలని ఊరిని చెప్తారండి. ఇలా ఈరోజు ఈ కర్రీలు ఉంటున్నాను, ఈరోజు ఈ కర్రీలు ఉంటున్నాను అని అంటారు. కానీ వాళ్ళే మొత్తం చేసేదంతా వాళ్ళు బాగా చేస్తారు. ఇంకా వంట దగ్గర వాళ్ళని టేస్ట్ చూడకుండా పంపరు. అడిగారా ప్రభాస్ గారిని ఎప్పుడన్నా ఒకసారి రండి అని? ఇప్పుడు వరకు అడగలేదండి. మరి అడగకుండా ఎలా వస్తారనుకుంటున్నారు మీరు? ఒకసారి ట్రై చేయాలి కదా, ఇంక మీ కోరిక నెరవేరిపోద్ది. ఇన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు, ఆయన వస్తే బాగుండు అని మనసులో ఎందుకు దాచుకుంటారు పైకి చెప్పకుండా? సరేండి, చూస్తే ఏమన్నా నాకు అర్థమవుతుందేమో. ఆయన వస్తే బాగుంటుందని మాకు చాలా. మరి ఎందుకు మీరు ట్రై చేయలేదు? 4 రోజుల పండుగ ఎలా ఉంటుందో అది ఇంకో వేరే పండుగలు చేస్తా ఉండి ఆయన వస్తే. మరి ఎందుకు ట్రై చేయట్లేదు? ట్రై చేయలేదండి, ఇంకా అంత ఎందుకు, అందరూ ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళే కదా. అదే ఆయన కూడా ఇప్పుడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయిన స్టార్ కదా సార్. అవును. దాని గురించి ఇంకా ఎవరైనా ఉన్నారా కాకుండా? ఇంకా చాలా మంది వచ్చారండి. అందరూ చాలా మంది వచ్చి వాళ్ళు కూడా అక్కడ చిన్నపిల్లల్లో ఉంటారు సార్. అవును, నేను సెలబ్రిటీని కదా అన్నట్టు ఉంటారు ఎవరు. ఈసారి ఎవరైనా ఏమైనా ప్రత్యేకత ఉందా? ఎవరైనా సెలబ్రిటీ ఏమైనా పిలిచారు? ఎవరన్నా? ఇంకా పిల్లలేదు సార్, ఇంకా దగ్గరికి రావాలి సార్. ఇంకా జనవరి 10 దాటిన ఇప్పుడు చిరంజీవి గారినో, నాగార్జున ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా టచ్ చేశారా? లేదండి, వాళ్ళు ఏమైనా టచ్ చేయలేదు. పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో ఇలా సీఎం జస్ట్ వచ్చి వెళ్ళడం? లేదండి. ఆ కోరిక ఉందా? పోనీ పెద్ద పొలిటీషియన్ రావాలి సార్, వాళ్ళు వస్తేనే బాగుంటుంది. వాళ్ళు ఈ పండగ సాంప్రదాయాన్ని వాళ్ళు మా ముసుగులో కమర్షియల్గా కాకుండా సాంప్రదాయం పరంగా మేము తలా చేస్తున్నాం. నిజంగా మా భోగిమంటికి నిజంగా సీఎం రావచ్చు. మరి కాదు, మీరు పిల్లలు కదా, ఇన్వైట్ చేయకుండా ఎందుకు వస్తారనుకుంటున్నారు? మీరు ఎందుకు ఆలోచించట్లేదు? వారేమో అన్న దృష్టిలో ఉంటాం. వస్తారా రారో పిలిస్తే కదా వచ్చేది. మాకు వచ్చి సెంట్రల్ మినిస్ట్రీ ఇల్లు వచ్చి ఓపెన్ చేస్తారండి. సీఎం గారు కూడా వచ్చి చేసి అంత తగ్గట్లోనే మేము చేస్తామండి. అసలు మాకు ఏ సీఎం అయినా వచ్చి సరదాగా ఉంటే మాకు ఆనందంగా ఉంటుందండి. నిజంగా
లోకేష్ గారు లాంటినా ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం భీమవరంలో పోటీ చేసిన ఆయనే కదా. మరి ఆయన్ని అలాంటి వాళ్ళని ఎందుకు పిలకూడదు? ఇప్పుడు ఆయనకి ఇలాంటి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అన్న బాగా ఇష్టం కదా, ఈ సాంప్రదాయాలు అవిని. ట్రై చేయండి ఈసారి, ఇంకా టైం ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు వస్తానంటే ఇంకా అంతకన్నా ఆనందంగా ఉంటుంది కదా సార్ మాకు. అవును. అదే నేను చెబుతున్నానండి, ఇప్పుడు మాకు ఎవరు వచ్చినా ఆనందం, కానీ మాది చూస్తేనే కదండి వాళ్ళకి తెలిసేది. అవును. ఓన్లీ టీవీలో చూడటం కాదు, లైవ్లో చూస్తే మేము ఇంత కష్టపడి చేస్తున్నాం పండుగ అనేది వాళ్ళ దృష్టిలోకి వెళ్తేనే మాకు అవును, తెలుస్తుంది. మీకున్న సర్కిల్ చిన్న సర్కిల్ ఏం కాదు, చాలా పెద్ద సర్కిల్ ఉన్నది. ఇండస్ట్రీలో అవనివ్వండి, పొలిటీషియన్ అవనివ్వండి, వెంపకాసి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అలాంటి వాడు మీరు ఎందుకు పిలచలేదు అన్నది నా డౌట్. అంటే ఎందుకు మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అనా, ఏమన్నా అంటే భయపడుతున్నారు? వాళ్ళు పొలిటీషియన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మా దగ్గరికి వస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అదే ఏదో ఉంటుంది కమర్షియల్ వేవ్లో ఉంటుందేమో అనుకుంటున్నారు, అవును, కానీ ఓకే. అది కమర్షియల్ వేవ్ కాదు సార్. ఈయన ప్రోత్సహించారని రేపు నుంచి చేస్తారు. సేమ్ అదే సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటున్నారేమో అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు నిజంగా కోడి పందానికి కూడా చాలామంది మినిస్టర్లు వస్తారు, చాలామంది ఎమ్మెల్యేలు వస్తారు, చాలామంది ఎమ్మెల్యేలే పందాలు వేస్తున్నారు. ఇప్పుడు అలాంటప్పుడు సీఎం వస్తే ఏంటండి, సరదాగా మాకు చూసి వెళ్ళొచ్చు. మేము బెట్టింగ్ ఆడమంటలేదు కదా సార్. ఇప్పుడు అక్కడికి వచ్చిన జనం అందరినీ మేము బెట్టింగ్ ఆడమని చెప్పట్లేదు కదా. ఎవరైనా బెట్టింగ్ ఇస్తే వాళ్ళు ఆడమని చేసుకుంటారు. ప్రోత్సహించేది ఎక్కడా లేదండి. ప్రోత్సహిస్తే వాళ్ళు ఎందుకు చేస్తారండి? చేయరు ఇష్టం కదా. ఆడి చేస్తాడు, కానీ ఎవడి పందెం ఇష్టం. ఏమంటే వేస్తాడు, ఎవడన్నా ఏది కదా, వచ్చినాడు మీ దగ్గరికి ఏది వచ్చినాడు, కదా. ఆడిష్టం అది. సరదాగా వాళ్ళు కూడా ఓ పండగని ఒక సంవత్సరం అలా వచ్చి కూర్చుని వెళ్తే, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఊరిని వచ్చి వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ వచ్చి వెళ్తారు సార్. అవును, మినిస్టర్లు అందరూ వచ్చి 10 నిమిషాలు కూర్చుని వెళ్తూ ఉంటారు. మీరు ట్రై చేయండి. ఎవరో ఫోటోలు తీసేస్తారు అనుకుంటే ఎలాగండి? కానీ సమయం ఉంది కదా, ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేయకుండా ఎందుకు వస్తారు అనుకుంటున్నారు, అది నా పాయింట్. అదే మీకున్న సర్కిల్లో ఒకసారి ట్రై చేయండి. ఈసారి లోకేష్ గారు వస్తారేమో, పవన్ కళ్యాణ్, సరే చంద్రబాబు నాయుడు గారు రాకపోవచ్చేమో, వీళ్ళిద్దరూ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. నిజంగా రావాలి సార్ వాళ్ళు. అలాగే కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా పిల్లండి. వాళ్ళు కూడా వస్తేనే బాగుంటుంది నిజంగా. ఇప్పుడు ఇక్కడున్న మినిస్టర్లు అందరూ కూడా ఇదివరకు వచ్చేవారు. అవును, అందరూ వచ్చేవారు, 4 రోజులు వాళ్ళు అక్కడే ఉండేవారు. మేము ఏం చేస్తున్నాం అన్నీ వాళ్ళు చేసేవారు సరదాగా. అలా వాళ్ళు కూడా ఈ ఇంత పండగనే సరే ఒక్కటే, ఆ పండగని ఇంతమంది జనం అక్కడికి వచ్చి చేస్తున్నారంటే వాళ్ళ ఆనందం గురించే కదా. ప్రతి ఒడి కమర్షియల్ ఉండడు కదా సార్. ఇంతమంది ఆనందపడినప్పుడు ఇదే రాజకీయ నాయకులు కూడా వచ్చి ఆ పండగలో పాలు పంచుకున్నారు అనుకోండి సార్. ప్రజల పండగ కదండి, ప్రజల పండగ. మన ఇంట్లో మీ పెళ్లి కాదు కదా, లేకపోతే మీది ఇంకొక ఈవెంట్ కాదు కదా, అంటారు కదా ప్రజల పండుగ ఇది. ప్రజలకి ఆనందమే మా ఆనందం అంటారు వాళ్ళు. ప్రజలు ఇంతమంది ఆనందపడుతున్నారు కదా, దీంట్లో ఆనందం లేనివాడు ఎవడో ఉండడు సార్. ఇంతమంది వచ్చి ఇప్పుడు ఒక సంవత్సరం నిజంగా ఆనందపడకుండా ఉన్నారనుకోండి సార్, 2వ సంవత్సరం రారు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు అంతలా పెరిగిపోతున్నారు? ఇవన్నీ అయినా చూడాలి, వాళ్ళు చూసి రావాలి. మాకు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అటువంటి వాళ్ళు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ వేదిక ద్వారా మీరు వాళ్ళని ఎలా పిలుస్తారు? పోనీ పిల్లండి, మీరు పర్సనల్గా తర్వాత ట్రై చేయండి. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఒక్కటే, ఈ 2 రాష్ట్రాల జనాల్ని మేము కోరుకునేది ఒకటే. నేను మనస్ఫూర్తిగా సంక్రాంతి చేస్తున్నాను. సంక్రాంతి అంటే ఇలా ఉండాలని చూపిందామని నేను అనుకున్నాను, అలా చూపించా. సరే ఇప్పుడు అందరూ మిగతా వాళ్ళు చేస్తున్నారు, అది కూడా నాకు ఆనందమే, ఇంకా అందరూ చేయాలని ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడు, సీఎం అవనివ్వండి, ఇంకో మినిస్టర్ గారు, పండగ రోజు ఆ పదవిని వదిలేసి అందరితో పాటు ఎంజాయ్ చేస్తేనే పండగ సరే. నేను ఓ పదవిలో ఉన్నాను కదా, నేను ఇక్కడికి రాకూడదు కదా అన్న దృష్టిలో ఉండకూడదు. దయించి మేము కోరుకునేది అదే, ప్రతి ఒళ్ళు వచ్చి అక్కడ కూర్చోవాలండి. ఈ 4 రోజుల పండగనే ఎప్పుడు ఇంత ఆంక్ష కూడా లేకుండా చేయమని మేము కోరుకుంటున్నాం. ఈ 4 రోజులు ఎవడు కమర్షియల్గా చూడడం ఎవరికీ అవసరం లేదు. అంత కోడిపందం పెట్టేసి డబ్బులు సంపాదించాలని అవసరం ఒక్కడికి కూడా లేదు. మాకు తెలిసింది, నేను చెప్పాను కదా, ఒకళ్ళు ఎదురు ఉన్నారు, తీసేయండి, ఎవరికి లేదు. అందరూ ఆనందంగా ఉండాలనే చూస్తున్నాం. ఈ ఆనందం ఇలాగే కంటిన్యూగా ఉండి ఈ పండుగ ఇలా జరుపుకోవాలని అంటే మాకు పైనుంచి కింద వరకు ఇబ్బంది లేకుండా ఒకటి చేయాలి. ప్లస్ అదే రాజకీయ నాయకులు ఆ 4 రోజులు ఆ పదవి వదిలేసి మాతో పాటు సరదాగా వచ్చి ఎంజాయ్ చేయాలి. వాళ్ళకి ఎంజాయ్ చేయాలని ఉంటుంది సార్. ఇప్పుడు బోల్డ్ మంది పోలీస్ ఆఫీసర్లు, జడ్జిలు అందరూ వస్తున్నారు మా దగ్గరికి. జడ్జి స్థానంలో కూర్చున్న ఆయన ఆ సీట్లో ఉన్నంతసేపే ఆయన హ్యాపీ, తర్వాత ఆయన కూడా మంచిగా కదా సార్. అలా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే వెంపకాశి గారికి ఎవరు సపోర్ట్ చేసేసి మంచి చేయకపోయినా చెడైతే చేయొద్దని, అది చెడు చేయొద్దు దయించి. ఈ పండగని నన్ను నిలబెట్టమంటే నేను నిలబెడుతున్నాను అనుకుంటున్నాను. నేను లేదు మీరే నిలబెడతానంటే మీ వెనకాల నేను ఉంటాను, నన్ను ఇబ్బంది పెట్టద్దు. నేను అంటే నాకు వయసు ఇప్పుడు 50 వచ్చినాయి సార్. తర్వాత నేను ఎన్నాళ్ళు చేస్తాను నాకే తెలియదు. నా పిల్లలు చేసేవాళ్ళు కాదు,
అనుకుంటున్నాను. వాళ్ళు అవును. ఎలాగ మా జనరేషన్ ఫాదర్ మారిపోయింది కదా. మారిపోయింది. తర్వాత ఇప్పుడు వచ్చేవాళ్ళు నన్ను చూసి చేయండి, కానీ నన్ను కూడా దాంట్లో కలుపుకొని హ్యాపీగా. నేను మీకు సపోర్ట్గా ఉంటాను తప్ప ఈ పండగ నాకే పేరు రావాలని నేను చూడలేదు. అసలు నేను ఇంకోటి కూడా చూడలేదు. రెండు కమర్షియల్ ఎలిమెంట్ లేదు నా దగ్గర, నాకు పేరు రావాలని లేదు. సరదాగా పండగ చేస్తున్నాను, సరదాగా ఉండాలని చూస్తున్నాను. దయించి ఈ 2 రాష్ట్రాల జనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సంక్రాంతికి కూడా అందరూ నా దగ్గరికి వచ్చి హ్యాపీగా ఉండి వెళ్ళమని మీ ఈ టీవీ ద్వారా 99 ద్వారా కోరుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని దయించి 13th నైట్ మాకు భోగిమంట ఉంటుంది. కనీసం భోగిమంటకైనా వచ్చి మేము ఎలా చేస్తున్నామో భోగిమంట చూసి, అటువంటి వాళ్ళు వెళ్తే ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్ట్రా చేస్తాం, ఈ పండుగను నిలబెడతాం, అందులో డౌట్ లేదండి. దయించి అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కాశీరాజు గారు. ఇది వెంప కాశీరాజు గారితో ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొకరితో మరో ఇంటర్వ్యూ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 న్యూస్.